తండ్రి, యెహోవా నామమే బలమైన దుర్గం, నీతిమంతుడు అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడని మాకు తెలియజేసినావు తండ్రి. ఎన్నెన్నో ప్రార్థనా సెల్స్ 1175. అవును తండ్రి, ప్రతి గృహంలో ఈ ప్రార్థన అలక్ష్యం చేయకుండా శ్రద్ధగా పనిచేయడానికి కృప దయచేయండి. ధూపము నీ సన్నిధిలో వేయడానికి సహాయం దయచేయండి. మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికొరు మేము విజ్ఞాపన చేసే బాధ్యత మాకుంది నాయన. ఎవరు నశించడం నీ చిత్తం కానే కాదు నాయన. మనుషులందరూ రక్షణ పొందాలని, నిత్య రాజ్యానికి వారసులు కావాలని నువ్వు ఎంతో ఆశిస్తున్నావు తండ్రి. మా చేతనైనంత మట్టుకు ఇతరులకు సువార్త అందించడానికి, అనేకుల నీతి మార్గంలో నడిపించడానికి మాకు కృప దయచేయమని ప్రభువా నీకు స్తోత్రం. విన్న వాక్యాన్ని మేము హృదయంలో పదిలపరుచుకొని దాని ప్రకారము మా జీవితాలు తండ్రి మార్చుకోవడానికి సహాయం దయచేయి. దేవుని ఆత్మను తండ్రి నీ ప్రజల మీదకి దిగి రావాలని మేము కోరుతున్నాం. సంఘాన్ని దీవించండి, సంఘ సభ్యులను దీవించండి. ఈరోజు ఆరాధనకు భౌతికంగా వచ్చిన వారు, అలాగే వివిధ మాధ్యమాల గుండా దేవుని వాక్యాన్ని విన్నవారు మీరే దర్శించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్.